సో 1 plus secant theta minus tan theta by 1 plus secant theta plus tan theta. ఇందులో ఫస్ట్ ఏం చేయాలి తెలుసా, ఈ 1 కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దాము, 1 ఎలా చేంజ్ చేస్తామో చూడు ఒకసారి. సేమ్ ఇది మార్చము, డినామినేటర్ కూడా ఏం మార్చను. నేను మార్చేది ఏంటంటే ఒక 1 మాత్రమే. 1ని సీకెంట్ థీటా tan theta లో ఒక ఐడెంటిటీ స్క్వేర్ థీటా, రిమైనింగ్ అంతా సేమ్. రిమైనింగ్ అంతా ఒక బ్రాకెట్ గా రాసుకో. సీకెంట్ అనేది ఒక్కటే మార్చుకుంటే చాలు. 1 plus secant theta plus tan theta. ఓకేనా? ఏం చేశాను, ఈ ఒక్క 1 ప్లస్ లో సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా రాశాను. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి దీని రాస్తామంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఏ ప్లస్ బి అంటే సీకెంట్ థీటా ప్లస్ tan థీటా అంటే సీకెంట్ థీటా మైనస్ tan థీటా. అది నెక్స్ట్ స్టెప్. బై 1 ప్లస్ ఈ 2 బ్రాకెట్ లో ఒక పర్టికులర్ వాల్యూ కామన్ ఉంది. అదేదో చెప్పనా చూడు. ఏం కామన్ ఉంది అంటే ఇక్కడ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఉంది, ఇక్కడ కూడా సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఉంది. దాన్ని కామన్ తీస్తారు. ఓకేనా? దాన్ని కామన్ తీస్తే ఏమవుతుంది చూడు, సీకెంట్ థీటా మైనస్ tan థీటా. దాన్ని కామన్ తీసేస్తే ఇది కామన్ తీస్తే కదా ఇది మిగులుతుంది అనమాట. ఇక్కడ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా మిగులుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఓవరాల్ గా అంతా కూడా కామన్ గా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకేముంటది అంటే ఒక 1 ఉంటుంది అనమాట. సో +1 ఏమీ లేదు కాబట్టి 1 బై 1 ప్లస్ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా అయిపోయింది. కదా సమ్ క్లోజ్. సేమ్ పైన న్యూమరేటర్ లో ఈ పార్ట్, డినామినేటర్ ఈ పార్ట్ సేమ్. సీకెంట్ థీటా ఉంది, tan ఉంది, 1 ఉంది. మొత్తం తీసేస్తే ఇంకా మిగిలిపోయింది రాసుకుంటా. ఏం మిగిలింది, సీకెంట్ థీటా మైనస్ tan థీటా మిగులుతుంది. సీకెంట్ థీటాని 1 బై కాస్ థీటాగా, tan థీటాని సైన్ థీటా బై కాస్ థీటాగా రాసుకుంటాం. ఇప్పుడు కాస్ థీటా అనేది ఎల్సిఎం అవుతుంది కాబట్టి 1 మైనస్ సైన్ థీటా. ఇది దాని ఆన్సర్. ఓకేనా? ఇక్కడ చూడు, theta equal to sin if theta equal to pi by 21, then sin 23 theta minus sin 4 theta by sin 2 theta plus sin 14 theta. ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేయి. theta is equal to pi by 21. ఇప్పుడు ఈ 21 theta ఇంటూ చేస్తే ఏమవుతుంది, 21 theta is equal to pi అవుతుందా? దీన్ని నా దగ్గర ఉంచుకో జాగ్రత్తగా. అంటే 21 theta pi అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ లోకి రా. సైన్ 23 థీటా, ఇక్కడ మనకు 21 థీటా వాల్యూ తెలుసు కాబట్టి సైన్ 23 థీటా నేను రాస్తానంటే 21 థీటా ప్లస్ 2 థీటాగా రాసుకుంటా. మైనస్ సైన్ ఇక్కడ 7 థీటా నేను రాస్తానంటే 21 థీటా మైనస్ 14 థీటాగా రాసుకుంటా. ఓన్లీ న్యూమరేటర్ మాత్రమే మార్చాను, డినామినేటర్ అసలు టచ్ చేయలేదు నేను. ఇది ఉన్నదన్నట్టుగా రాసుకుంటే చాలు. ఇప్పుడు ఆల్రెడీ నీకు 21 థీటా అంటే ఏంటో తెలుసు. 21 థీటా అంటే పై. సో ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 21 థీటా ప్లస్ లో పై సబ్స్టిట్యూట్ చేసుకుంటే సైన్ పై ప్లస్ 2 థీటా ఇది మైనస్ సైన్ పై మైనస్ 14 థీటా బై సైన్ 2 థీటా అండ్ సైన్ 14 థీటా. మళ్ళీ మనకి ఆల్టర్నేటివ్ వస్తాయి. సైన్ పై ప్లస్ థీటా, పై అంటే 180, 0, 90, 180. 180 ప్లస్ థీటా అంటే ఈ కన్సర్న్ లోకి వస్తుంది. అది Q3. క్వాడ్రంట్ Q3లో ఉంటే సైన్ వాల్యూ నెగిటివ్. సో పై ఉంది కాబట్టి సైన్ లా రాస్తుంది కాబట్టి మైనస్ సైన్ 2 థీటా. ఓకేనా? మైనస్ ఆఫ్ ఇది మైనస్ 14 థీటా. సైన్ ఇది ప్లస్ వస్తుంది ఎందుకంటే ఇది పై మైనస్ థీటా వచ్చింది. పై మైనస్ థీటా అంటే ఇది 180 మైనస్ థీటా అంటే క్వాడ్రంట్ 2లో సైన్ మళ్ళీ ప్లస్. సో అది పైన వచ్చింది. డినామినేటర్కి వచ్చినప్పటికి సైన్ 2 థీటా ప్లస్ సైన్ 14 థీటా. పైన వాల్యూలో మైనస్ ఉన్నాయి కదా, మైనస్ కామన్ తీస్తే సైన్ 2 థీటా ప్లస్ సైన్ 14 థీటా బై సైన్ 2 థీటా ప్లస్ సైన్ 14 థీటా. సో యాజ్ ఇట్ ఈజ్ గా న్యూమరేటర్ అంతా సేమ్ ఉంది కాబట్టి -1 is the answer.